హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కేవలం 5 నిమిషాల్లో మన మొబైల్లోనే క్యాడర్ స్ట్రెంత్ కన్ఫర్మ్ చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా మన మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి csc.ap.gov.in అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ మన స్కూల్ యూడైస్ కోడ్తో లాగిన్ అవ్వాలి. మన స్కూల్ యూడైస్ కోడ్ అండి. యూడైస్ కోడ్ ఉపయోగించి లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఇచ్చి కింద క్యాప్చా కోడ్ కూడా మనం ఎంటర్ చేయాలి. క్యాప్చా ఇచ్చిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనిలో సర్వీసెస్లో క్లిక్ చేస్తే మనకి కింద R8 క్యాడర్ స్ట్రెంత్ అనే టైల్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మన స్కూల్లో ఉన్న టీచర్ల అందరి వివరాలు ఈ టైల్లో మనకు కనిపిస్తాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం అందరం టిస్ కన్ఫర్మ్ చేస్తేనే ఇక్కడ మన స్కూల్ స్టాఫ్ నేమ్స్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. అంచేత మన స్కూల్లో స్టాఫ్ అందరూ టిస్ కన్ఫర్మ్ చేసి ఉండాలి. వాళ్ళ పేర్లు ఈ విధంగా వస్తాయి. చివరి వర్కింగ్ అని ఉంటుంది. అక్కడ మనం అందరికీ వర్కింగ్ ఉండేలాగా చూసుకోవాలి. అన్ని పేర్లు ఓకే అయితే మనకి కింద గ్రీన్లో కన్ఫర్మ్ అనే బటన్ ఉంటుంది. ఆ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అక్కడ పైన ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ కింద ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సక్సెస్ఫుల్ అని వస్తుంది. కింద కొన్ని కాలమ్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ మనం మన స్కూల్లో ఉన్న స్టాఫ్ వివరాలు మళ్ళీ ఇక్కడ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక టీచింగ్ ఎంతమంది ఉన్నారు, నాన్ టీచింగ్ ఎంతమంది ఉన్నారు అనే డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ముందు టీచింగ్ అందరూ మనకి ప్రైమరీ స్కూల్లో టీచర్సే టీచింగ్ ఉంటారు కాబట్టి టీచింగ్ క్లిక్ చేస్తే తర్వాత క్యాడర్ స్ట్రెంత్ మా స్కూల్లో PSHM పోస్ట్ ఉంది, SGTలు కూడా ఉన్నారు. అంచేత ముందుగా PSHM పోస్ట్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ రెగ్యులర్ మీడియం తెలుగు క్లిక్ చేసి శాంక్షన్ పోస్ట్ 1 మా స్కూల్కి శాంక్షన్ అయింది, 1 ఇచ్చాను. వర్కింగ్ ఆల్రెడీ పైన ఉన్నదే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వర్కింగ్ 1 కాబట్టి వేకెంట్ 0 చూపిస్తుంది. మనకి వేకెంట్ 0 వస్తుంది చూడండి. ఈ విధంగా PSHM క్యాడర్ ఒక పోస్ట్ నేను ఎంటర్ చేసి ఇక్కడ యాడ్ అనే బటన్ ప్రెస్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ PSHM పోస్ట్ 1 బాగా కింద ఎంటర్ అయిపోయి రెడీగా ఉంది. ఇంకా SGTలు కూడా ఉన్నారు కాబట్టి మా స్కూల్లో మళ్ళీ నేను SGTలు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెకండ్ గ్రేడ్ టీచర్ తెలుగు మా స్కూల్లో ఎంతమంది ఉన్నారు, మీడియం తెలుగు, రెగ్యులర్. శాంక్షన్ పోస్ట్ మా స్కూల్కి 3 కాబట్టి 3 ఇచ్చాను. వర్కింగ్ ఆల్రెడీ 3, వేకెంట్ 0 వస్తుంది ఆటోమేటిక్గా. 0 వచ్చిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేస్తే ఆ 3 పోస్టులు యాడ్ అయిపోయి కిందకు వచ్చేస్తాయి. యాడ్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ బాటంలో చూసుకుంటే PSHM 1, సెకండ్ గ్రేడ్ 3, టోటల్ 4 పోస్టులు మా స్కూల్కి కన్ఫర్మ్ అయిపోయినాయి. జస్ట్ ఈ విధంగా ఒక 5 మినిట్స్లోనే మన మొబైల్లో క్యాడర్ స్ట్రెంత్ కన్ఫర్మ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.